పిచ్చోడిని దేవులాడాడు. ఈ పిచ్చోడిని నిలబెట్టి మనుషులకు జ్ఞానం నేర్పేటట్టు చేశాడు. నేను కాదు, ఆయన. ఇక్కడ ఆడిస్తున్న కథానాయకుడు ఆయనగా. ఇది తోలు బొమ్మ. ఈ బొమ్మను ఆడిస్తూ ఈ బొమ్మను ఆడుకుంటున్నవాడు కథానాయకుడు యేసయ్య. చావును ఎదురు చూసి చావు కోసం ఆశపడిన నన్ను చచ్చే ఆలోచన చేసుకునే అనేక మందిని ఆ పరిస్థితుల్లోంచి బయటికి లాగటానికి వాడుకుంటున్నాడు. లోకానుసారంగా కేరా ప్లాట్ఫామ్ గాడిని ఎవరో నన్ను ఎద్దేవా చేయటం, ఎవడో నన్ను ఎద్దేవా చేయటం కాదు, నన్ను నేనే చెప్పుకుంటా. అందలాల్లో పుట్టలా, ఐశ్వర్యాల్లో తులతోగలా కేరా ప్లాట్ఫామ్ గాడిని. యేసు అనే ఒకడు నా జీవితంలోకి రాకపోతే ఈ పాటికి మృతుండి. ఈరోజు వరకు సజీవుణ్ణై ఉన్నాను. తులువలాంటి నా బ్రతుకునకి విలువ దొరికిందంటే ఆయన కృప. ఎలాంటి అనుభవాల్లో కూడా నేను ప్రయాణం చేశానో నా లైఫ్ నేనే బాహాటంగా చెప్పుకున్నా. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అన్న వచనాలకు 100% యోగ్యుడని చెప్పుకుంటాను నేను. లోకములో ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు లోకంలో ఉన్న జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న దానిలో నేను పక్కా సూట్ అవుతాను. నా సొంత కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, బంధు జనావళి దగ్గర నుంచి, నా స్నేహితుల వరకు అందరూ నాకు ఇచ్చిన టైటిల్ అదే, వెర్రోడు, పిచ్చోడు. నా భాషలో చెప్పాలంటే ఆశోదుడు. కరెక్ట్గానే పిలిచాడు దేవుడు. జ్ఞానుల్ని సిగ్గుపరచని పిచ్చోళ్ళని ఏర్పరచుకున్నాడు అన్నది 100% నిజం నా లైఫ్లో. ఎన్నికైన వారిని తృణీకరించడానికి తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్నాడు అంటానికి తృణీకరింపబడిన నా జీవితమే సాక్ష్యం. చెట్లు చాలా ఉంటాయి, కానీ తాడి చెట్టు కింద 20 రోజులు నేను నా తండ్రి బ్రతికాం. తాడి చెట్టు కింద 20 రోజులు. ఎవరైనా ఉంటారా తాడి చెట్టు నీడ? అసలు నీడ అది. పొద్దు ఎటు మారిపోతుంటుంది, అటు మారిపోతుంటుంది తాడి చెట్టు నీడ. పొద్దు అటు పొడిచింది అనుకో, తాడి చెట్టు నీడపై ఆడు ఉంటుంది. మిట్ట మధ్యాహ్నానికే తాడి చెట్టు నీడ. ఎక్కడా లేదు ఆశ్రయం. 20 దినాల పైచిలుగా అక్కడ ఉన్నాను నేను తాడి చెట్టు కింద. పదమూడేళ్ల ప్రాయంలో, అంటే నిలవరమైనటువంటి నివాసం కూడా లేని స్థితిలో, అన్ని రకాల అట్టడుగు స్థాయి దారిద్ర్యం యొక్క అట్టడుగు స్థాయిని కూడా చూపించి నన్ను తీసుకొచ్చి ఆయన పనిలో నిలబెట్టాడు నా దేవుడు. ఎవడో నన్ను ఎగతాళి చేయటం, ఎవడో నన్ను హేళన చేయటం, నా బ్రతుకు నా జీవితం నాకే, నేనే చెప్తా. నేనేం మనగాడిని కాదు, మోతవరి కాదు, పిచ్చోడిని. ఎవరి హృదయంలో ఇంత స్థానం లేదు. ఒకవేళ ఉంటే నా స్థానం అది. కానీ వాళ్ళెవ్వరి హృదయాల్లో స్థానం లేనప్పుడు నా దేవుని హృదయంలో నాకు చోటు ఉంది. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. వారెవరు నాదరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు.
కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు, కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు, చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు, చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు, చంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించ ఏ భాగ్యము, తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలి రాలిపోయే బ్రతుకు ఇంత మలుపు తిరిగేనని, తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలి రాలిపోయే బ్రతుకు ఇంత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ప్రైజ్ ద లార్డ్. అందుకే పిచ్చోడిని దేవులాడాడు. ఈ పిచ్చోడిని నిలబెట్టి మనుషులకు జ్ఞానం నేర్పేటట్టు చేశాడు ఆయన. నేను కాదు, ఆయన. ఇక్కడ ఆడిస్తున్న కథానాయకుడు ఆయనగా. ఇది తోలు బొమ్మ. ఈ బొమ్మను ఆడిస్తూ ఈ బొమ్మను ఆడుకుంటున్నవాడు కథానాయకుడు యేసయ్య. చావును ఎదురు చూసి చావు కోసం ఆశపడిన నన్ను చచ్చే ఆలోచన చేసుకునే అనేక మందిని ఆ పరిస్థితుల్లోంచి బయటికి లాగడానికి వాడుకున్నాడు ఆయన, వాడుకుంటున్నాడు. ఇదంతా ఆయన కృప, ఆయన దయ. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? నేను ఎందుకు వచ్చింది? లేఖనం ఏం చెప్పిందో అదే చూసుకుంటా, దేవుని పని చేసుకుంటా ముందుకు వెళ్ళిపోయాను. ఇందులో ఎవడు పొగడతా ఎవడు తిరస్కారో ఏ పట్టించుకోనా. గ్రంథమే దీనికి కారణం. ఎందుకంటే నా ప్రభు ఎప్పుడో చెప్పాడు, మనుషుల మెప్పుని కోరవద్దు నాయన, అది స్థిరం కాదు, నా మెప్పే నీకు ముఖ్యం, నేనే నీకు ముఖ్యం. నాతో ఎప్పుడు నా యేసయ్య మాట్లాడేది, శాలేం రాజా ఈరోజు చాలా మందికి నువ్వు తెలుసు, ఒకప్పుడు నువ్వు ఎవ్వరికి తెలియదు, కానీ అప్పుడు నాకు తెలుసు. ఈరోజు చాలా మంది నీకు అభిమానులు ఉన్నారా, నిన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు నేను నీ అభిమానాన్ని మర్చిపోవు. నా బెస్ట్ ఫ్యాన్ యేసయ్య. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నీ దివ్య రక్తములో. తమ్ముడు, ఈరోజు నీకెవరు నిన్ను అభిమానించేవాళ్ళేరా? నిన్ను పిచ్చిగా అభిమానించే నీ బెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు తెలుసా, ఆయన యేసయ్య. నీ బెస్ట్ ఫ్యాన్ ఆయన. చెలే నీ ఫ్యాన్ రాయన, నీ ఫ్యాన్, నీ అభిమాని తెలుసా. మళ్ళీ విశ్వమే ఆయనను అభిమానించింది. ఆ విశ్వము చేత అభిమానం పొందేవాడు నీ అభిమాని. అది నీ అభిమాని. నమ్మవా? ఎంతమంది నమ్ముతారు? ఆయన నీ అభిమాని. నేను చెప్పే జోకర్ నిజం. అప్పుడే యేసయ్య నా ఫ్యాన్. ఈ చెత్తోడికి, ఈ పిచ్చోడికి, ఈ ఆశోదోడికి, ఈ అరవందుడికి ఆయన ఫ్యాన్. పట్టుకున్నాడు, అగాధ జలాల్లోంచి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి నిలబెట్టాడు. ఒక్కటే చెప్పాడు, ఎవ్వరి ఘనతని తిట్టుని రెండు పట్టించుకోవద్దు, నా గ్రంథాన్ని చూడు, దాని ప్రకారం చేసుకుంటా ముందుకు వెళ్ళిపోనానా. నిన్ను మెచ్చుకోవాల్సింది నేను, కనపరచాల్సింది నేను, కిరీటం పెట్టాల్సింది నేను, నిన్ను కవిగిట చేర్చుకోవాల్సింది నేను, నువ్వు వెతకాల్సింది నా సంతోషమే. మరి అది చూసుకుంటే వెళ్ళా.
ఈరోజు మీ అందరికీ పరిచయం అయ్యేటట్టు చేశాడు ఆయన.